చాలామంది వాక్యము చదవడము, పఠించడం రెండు భిన్నమైన మాటలు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చదవడము అన్నది న్యూస్ పేపర్ ఉంది చదువుతాం, దాన్ని ఏం పఠించాం మనం. కూర్చొని 2 గంటలు 3 గంటలు 4 గంటలు స్టడీ చెయ్యం మనము. ఇట్స్ నాట్ స్టడీ బట్ సింప్లీ రీడింగ్, చదవడం మాత్రమే, చదివి పక్కన పడేస్తాం. అయితే స్టడీ చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఏం చేయాలి, కూలంకషంగా 2-3 గంటలైనా మనం కేటాయించి కూర్చోవాలి. కనుక దేవుని గ్రంథము దీని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా 36:10 ఈ మాట మనం చూస్తాం. ఏమన్నాడు అక్కడ? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు తానే స్వయంగా యోహాను సువార్త 5:39 ఒక మాట అన్నాడు, లేఖనంలో యందు నిత్య జీవం కలదని వాటిని ఏం చేయాలా, పరిశోధించుడి అనే మాట సెలవిచ్చినాడు. సర్చ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల్లో పరిశోధించాలా, పరిశీలించాలా. ఈ రెండు కూడా దేనిలో వస్తాయి? స్టడీ, పఠనంలో వస్తాయి. ఈ పఠనంలో పరిశీలన ఉంటుంది, పరిశోధన ఉంటుంది. దాని కొరకే నేను సమయాన్ని కేటాయించాలి. చాలామందికి మంచి అలవాట్లు ఉన్నాయి. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను, వాక్యం చదివే అలవాటు. అయితే అది సరిపోదు. ఈ హెబ్రోను సవాసాల్లో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ఉదయం లేచిన వెంటనే వాక్యం చదవండి, పడుకోక మునుపు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. అయితే దానికి మించి ఏం చేయాలా, మనం ఎదగాలి అంటే ఉదయకాలము సాయంకాలము వాక్యంతో సరిపోదు. ఏం చేయాలా, వాక్యాన్ని పఠించాలి. దాని కొరకే నేనేం చేయాలి, కొన్ని పద్ధతులను మనం వాడాలి. ఉదాహరణకు ఒక సామాన్య పద్ధతి, అది నా జీవితంలో నేను ఆచరించాను. దాదాపుగా 25 ఏళ్ళుగా అదే అలవాటు నేను కలిగి ఉన్నాను. టేక్ వన్ పేపర్, వన్ పుస్తకం, ఒక చిన్న బుక్ని మీరు ఎన్నిక చేసుకోండి. ఉదాహరణకి 1 యోహాను పత్రిక చెప్పాను కదా, 5 అధ్యాయాలు, 25 నుంచి 30 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. ఈ పుస్తకం తీసుకోవాలా, దాన్ని మనం చదువుతూ రావాలా. కనీసము ఉదాహరణకి ఒక నెల రోజులు ఉన్నాయి, 30 రోజుల్లో మనకి ఎప్పుడైనా సెకండ్ సాటర్డే దొరికిందనుకోండి, ఒక పబ్లిక్ హాలిడే దొరికిందనుకోండి, మనకు తిరిగా మంచి సమయం, మనము స్టడీస్ కేటాయించగా మిగిలిపోయిన సమయము, నియామక కూడికల్లో పాలుపంపులు పొందిన తర్వాత కేటాయించబడిన సమయము, ఇంటిలో మనం చేసే కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులకు కేటాయించిన తర్వాత మిగిల్చబడిన సమయము, మన వర్కింగ్లో ఒకవేళ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 8-9 గంటలు పనిచేస్తే మిగిల్చబడిన సమయంలో కొంత సమయం, ఇవన్నీ మనం తీసుకుని నెలలో కనీసం 2-3 దినాలు అవన్నింటినీ మనం కలగలితే 2-3 గంటలని ఒక 4-5 రోజుల్లో మనం చూస్తే 10-12 గంటలు అనుకోండి. ఇదే పుస్తకాన్ని చదవడము, మళ్ళీ చదవడము, మళ్ళీ చదవడం. కనుక దేని యొక్క వాక్యాన్ని ఇలాగూ చదవడం మీరు ఆరంభిస్తే ఎలా ఉంటుందంటే, ఈ వాక్యము మన హృదయాల్లో వ్రాయబడుతుంది, మన హృదయాల్లో నిక్షిప్తం చేయబడుతుంది. దేవుడు తన వాక్యాన్ని నీకు నాకు అనుగ్రహించడు కనుక ఈ పఠించే దగ్గరికి వచ్చినప్పుడు సమయాన్ని కేటాయించాలి. వాక్యంలో ప్రయాసపడే వారంగా ఉండాలి. అప్పుడే మనం దీని యొక్క వాక్యంలో నుంచి అనేకమైన సంగతులను మనం సంపాదించుకోవాలి. నెలలో ఒక్కరోజు సెకండ్ సాటర్డే ఎప్పటికీ తిరిగ్గానే ఉంటాం. లేదు, ఒక నెలలో మనం చదవడం లేదు, 2 నెలల్లో తీసుకుని ఒక పుస్తకం చదవండి. లేదు 2 నెలల్లో కాదన్నా 3 నెలల్లో నాకు 2-3 లేదా 4 దినాలు దొరుకుతాయన్న, కరెక్ట్గా ఆ 4 దినాలు లేదా 5 దినాలు దొరుకుతాయి, 5 దినాలు తీసుకురండి, ఒక పుస్తకం కూలంకషంగా చదవండి. అట్లా మీరు 3 నెలలకు ఒక పుస్తకం అయితే సంవత్సరంలో 4 పుస్తకాలు మనం పూర్తి చేయొచ్చు. చిన్న పుస్తకాలు, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, 1 యోహాను, ఇలాంటి చిన్న పుస్తకాలు. మరి పెద్ద పుస్తకాల సంగతి ఏంటన్నా అంటే, పెద్ద పుస్తకం విడగొట్టాలి. మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఉన్నాయి, 7 అధ్యాయాలు 4 పుస్తకాలు విడగొట్టాలి, చదవాలి. నేను ఆరంభంలో తిరుపతిలో విద్యార్థిగా చదివేటప్పుడు రక్షించబడ్డాను. హైదరాబాద్లో యూత్ క్యాంపులో ఇంటికి వెళ్ళాను. ఒక దేవుని సేవకుడు నన్ను సంధించాడు. ఇప్పుడు దేవుని సేవకుడు, అప్పుడు దేవుని సేవకుడు కాదు ఆయన. ఆయన హృదయ అంతరంగం మీద ప్రశ్న వేసినట్టుగా సంధించి నా అంతరంగంలో చొచ్చుకొని పోయే విధంగా మార్పు తీసుకుని వచ్చాను. సిగ్గుపడ్డాను. ఆయన అన్నాడు, వాక్యము చదవటానికి, ప్రార్థించడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తామంటే, నేను 5 నిమిషాలు చదువుతానండి, 5 నిమిషాల ప్రార్థన, ఉదయం 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు అండి అన్నాను. అంతే. నా మీద ఎంత ఉగ్రుడయ్యాడంటే, కూర్చొని వాక్యము చెప్పడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి 12 దాటిపోతూ ఉంది. అమోఘమైన రీతిలో ఎక్స్పోజిషన్. నిజంగా నా మనోనేతలు వెలిగించబడ్డాయి. నేను ఎంత సిగ్గుపడ్డానంటే, నన్ను నేను నూతనంగా ప్రభు యొక్క వాక్యానికి ప్రతిష్ఠించుకున్నా. ఆ ప్రతిష్ఠ నేటికి కొనసాగించబడుతుంది. ఏ విషయంలో కూడా నా జీవితంలో ఇంతవరకు వాక్యం విషయంలో బోరు కొట్టిన సందర్భాలే లేవు.
వాట్ ఎ జాయ్. నిజంగా ఎంత ఆనందం అంటే అంత ఆనందం. లేక దేవుడు ఆ దినాన దేవుని యొక్క సేవకుని ద్వారా హెచ్చరించాడు. పాత బైబిల్ ఇంటికి వెళ్ళాను, దుమ్ము దులిపాను, అన్నీ చింపి పడేసాను, చిన్న చిన్న పుస్తకాలుగా కుట్టుకున్నాను. ఇక మెడిసిన్ సిద్ధపడతా ఉంటే అప్పట్లో 6 నెలలకు కానీ కౌన్సిలింగ్ జరగదు. వెంటనే ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి యూనివర్సిటీకి అప్లై చేసుకున్నా. తిరుపతిలో నేను జాయిన్ అయ్యా. యూనివర్సిటీ మనకందరికీ తెలుసు, బాయ్కాట్లు, ఎన్నో గ్రూప్స్, విద్యార్థి సంఘాలు, కొన్ని గుంపులు ఉంటాయి. వేయడము, ధర్నా చేయడము, గేట్లు వేయడము, ధర్నా చేసి డిస్పర్స్ కావడము, ఆ రోజు క్యాన్సర్. సమయం అంతా ఏం చేయాలా? మంచి అలవాటు. అప్పటికి మనము బ్రెయిన్ వాష్ చేయబడ్డాం కనుక ఒక చెట్టుకు తీసుకోవడము, చదవడం. ఇక్కడ దేనిక వాక్యంలో ఆనందించడం నేర్చుకున్న, పుస్తకాలు చదవడం ఆరంభించాయి. అదే నా జీవిత పంత, జీవిత శైలిని రానున్న దినాల్లో దేవుడు ఇలాంటి పరిచయాలు వాడుకుంటాడని ఎప్పుడు నేను ఊహించలే. ఒక ఇన్స్ట్రుమెంట్ వేసి మ్యూజిషియన్ అవ్వాలని కోరుకున్నాను, కానీ దేవుడు తప్పి తిరిగి వేరే స్థలానికి తీసుకుని వచ్చాడు. తిరుపతిలో అనుకున్నాను. ఒక దేవుని సేవకుడు ప్రస్తుతం రైల్వే కోటలో ఇమ్మాన్యుయల్ బ్రదర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాను, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తావు, ఈ క్యాష్ ఏదైనా నాకు నేర్పిస్తావన్నా అంటే ఆయన చిరునవ్వు అన్నాడు, దేవుడు నీకు మంచి కృపావరం ఇస్తాడు, నువ్వు మంచి ఇక అదే నిన్ను వాడుకుంటాడు, భవిష్యత్తులో నీకు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకైతే తెలియదు. అయితే దేవునికి స్తోత్రము, నా జీవిత బద్ధాన్ని మార్చబడింది. కనుక 25 ఏళ్ళ నుంచి ఈ బైబిల్ పెట్టుకుని ఒక సువార్థకునిగా, వాక్యాన్ని ఉపదేశించి ఒక పరిచారకునిగా దేవుడు వాడుకున్నాడు. ఇది మేము ప్రత్యక్షంగా మీ మధ్య నిలిచి వాడుకోవడానికి దేవుడు ద్వారం తెరిచాడు. చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, సుబోధ సంబంధమైన వాక్యములతో మనం పెంపారితే క్రీస్తునకు మంచి పరిచారకులం అవుతాం. 1 తిమోతి 4:6 పౌలు తిమోతి ఉద్దేశించి చెప్పుకున్న వాక్యం. పరిచర్య చేయడం వరకు చదవద్దండి, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దండి. కనుక మన ఆత్మ సంబంధం, మన జీవితంలో ఆత్మీయ బలము కొరకు చదవాలి. దాని కొరకే క్రమశిక్షణ ఉంది, దాని కొరకే మెట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే చదవడం. అది చాలా ప్రాముఖ్యం. నేను చెప్పినట్లుగా చిన్న చిన్న పుస్తకాలుగా మీరు చదివితే కళ్ళు మూసుకుంటే ఏ అధ్యాయము ఏ పేజీలో ఉంది, ఏ భాగము, ఏ వచనము, ఏ కారణంలో ఉంది, అన్నీ మీకు తేటదల్లగా దేవుడు ఆ విధంగా దేవుడు ఇచ్చేస్తారు. ఎందుకు? వాక్యము మీరు చదువుతూ ఉంటే వాక్యాన్ని రాసేవానిగా మనం చూస్తాం. ఎక్కడ రాస్తాడయ్యా ఆయన? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మీరు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి, ఏమన్నాడు? నేను నా ధర్మ విధులను వారి హృదయముల మీద రాస్తా. ఎంత గొప్ప భాగ్యం! దేవుడే నీ హృదయం అనే పలక మీద రావడానికి సిద్ధపడితే, దేనిక వాక్యం అంటే ఆశ, ఆకలి దప్పులు, తృష్ణ ఉంటే నువ్వు ఎంత ధన్యుడవు, ధన్యురాలవు. ఎంతమందికి దేనిక వాక్యం అంటే ఆశ, దప్పిక లేకుండా వేరే వాటి కొరకైనా ఆశ, దప్పికున్నప్పుడు దేవుడు నీ హృదయం మీద తన వాక్యాన్ని ఎందుకు రాయాలి? వాక్యం అంటే ఆశ లేని నీ మీద ఎందుకు దేవుడు తన వాక్యము, తన ఆత్మను కుమ్మరించాలి? కనుక దప్పి కలిగిన వారు ధన్యులు, వారి దప్పిక తీర్చబడతారు. తృష్ట కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు, వారి దప్పిక తీర్చబడుతుంది. అందుకే నీకు నాకు కాని వాటి విషయమైన దప్పికలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇచ్చలు, దురాశలు, కోరికలు, అలవాట్లు, లోక సంబంధమైన అనేకమైన వాటిల్లో మనం నిమగ్నమై ఉన్నాం. అందుకేమైపోయింది? అంతరంగము అనేకమైన వాటి చేత నింపబడింది కనుక మనము చల్లారిపోయిన వారంగా మనం ఉన్నాం. అందుకే దేవుడు మన హృదయ అంతరంగాల దేని యొక్క మాట రాసేదానికి తన చేతిని దేవుడు ఏం చేస్తాడు? వెనక్కి వేస్తాడు. కనుక వాక్యము నీకు నాకు బలానికి ఆధారమైతే, ఆ బలానికి ఆధారభూతమైన ఈ వాక్యం కొరకే నీ తీర్మానము, నీ సిద్ధపాటు, నీ క్రమశక్తితో కూడిన పఠనము ఎంత. అలాంటి వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. మన బాక్సింగ్ ఆఫ్ ఇండియా ఎందుకు వాడుకున్నాడు? ఏ మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనాలను అపరిమితంగా ప్రేమించిన వాడు. అందుకే మోర్ దెన్ 100 times, 100 సార్ల కంటే ఎక్కువ సార్లు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన చదివాడంట. ఆయన రాశాడు. దైవమర్మాలు మీరు చదివినప్పుడు, అది జూలై ఆగస్టు మాసం అనుకుంటా, జార్జ్ ముల్లర్ అనే గొప్ప భక్తులు మోర్ దాన్ 200 times, ఒకసారి సామాన్యంగా చదివితే ఇంకొకసారి మోకాల మీద చదివాడంట. చరిత్రకారులు సెలవిచ్చిన వాక్యం మోర్ దాన్ 200 times. అందుకే విశ్వాస వీర్ల జాబితాలోనికి వెళ్ళిపోయారు. డిఎల్ మూడీ మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్స్, సిఎస్ స్పర్జన్ మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్స్. మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్గా చెప్పబడే సిఎస్ స్పర్జన్ గురించి ఒక మాట విన్నా.
ఆయన అన్నాడు, నరాలు మన రక్తంలో ప్రవహించే రక్తం ఇలా దట్ షుడ్ బి బ్లైండ్. రక్తము వాక్యానుసారమైన రక్తంగా బిబ్లైన్ అనే మాట ఉపయోగించింది. దాని తెలుగు తర్జుమా ఏం జరగ నాకు తెలియడంలా. అలాంటి వారంగా మనం మార్చబడితే, అప్పుడు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అనేకుల ఆదరణ కొరకు, బలము కొరకై, బలపరచుట కొరకై, ఆదరణ కొరకై, పురుకొల్పు కొరకై, ప్రోత్సాహం కొరకై నన్ను వాడుకుంటాడు. మన హృదయం వేటి గురించి వాంఛిస్తూ ఉంది, వేటి కొరకు తృష్ణ కొని ఉంది, వేటి కొరకే దప్పిక కొని ఉంది, దేని కొరకే మన హృదయం మనసు తిరుగుతూ ఉంది. వాక్యం కొరకైన ఆశ అపేక్ష లేని వారిని దేవుడు ఇలాగో వాడుకుంటాడు. ఎలాగో దేవుడు బలవంతులుగా చేస్తాడు. నువ్వు బలవంతుడు కాకపోతే శత్రువును నువ్వు ఎలాగో జయించగలవు? జయజీతం లేని వ్యక్తిగా, పడి తిరిగి లేచే వ్యక్తిగా, పదే పడిపోయే వ్యక్తిగా ఎంతమంది. నా జీవితం అలాగ ఉండే, దేవుడు మార్చాడు. పడి లేచే యవనస్తుడిగా ఉన్న నీ కొరకు స్థిరమైన బలమైన క్రైస్తవ జీవితం జీవించాలని ఆశపడుతూ ఉన్నా ఏం చెయ్యాలయ్యా అంటే ఒక జవాబు చూపించాడు. అదే గత వారం చూపించాను. కీర్తన 16లో 8లో మనం చూస్తాం, సదాకాలం యెహోవా మీద నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను ఏ మాత్రమో కదల్చబడను. వాట్ క్లాసికల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. దేవుడు ఈ దినాన నన్ను స్థిరమైన కదల్చబడని బలమైన క్రైస్తవ జీవితం జీవించడానికి ఇంకొకటి వాడతాడు. ఏంటది? దీని యొక్క వాక్యం. ఒక మాట మీకు జ్ఞాపం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 37వ కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్, సామ్ నంబర్ 37. 37వ కీర్తన 31వ వచనం. సామ్ 37 అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 31 ప్లీజ్. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. వాట్ ఏ క్లాసికల్ స్టేట్మెంట్. నిజంగా ఆ మాట విన్నప్పుడల్లా హృదయం తబ్బిబ్బైతాడు. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది, వారి అడుగులు ఏ మాత్రము జారవు. కదల్చబడని స్థిరమైన బలమైన క్రైస్తవ జీవితానికి, దేవుని కొరకు నిలబడి ఈ తరములో బలమైన శక్తివంతమైన పనిముట్టుగా ఈ తరములో వాడబడ్డానికి దేవుడు వాడే ఏకైక సాధనం దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని నీవు నేను ఎంతగా ప్రేమిస్తామో, ఎంతగా మన హృదయ అంతరంగాల్లో పనిచేయడానికి ఇష్టపడతామో, ఎంతగా నిలిచుండటానికి సాధకము క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవరుచుకుంటామో, ఆ పరిధి మేర దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి బలపరిచి రానున్న ప్రపంచానికి తరము కొరకై పనిముట్టుగా వాడుకుంటాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించని ఏ వ్యక్తిని, దేవుని వాక్యం హృదయ అంతరంగాల్లో నిలిచి ఉండకుండా చేసుకుని ఏ యవనస్తుని దేవుడు ఈ తరంలో వాడుకోడు. కనుక ఈ తరంలో దేవుడు నిన్ను బలపరచాలంటే ఏకైక సాధనం దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని కొరకై నీ తీర్మానం ఏంటి? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ ఇన్ రిలేషన్ టు ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్? బయలుపరచబడ్డ దేవుని యొక్క వాక్యం 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల కొరకైనా ఈ పరిశుద్ధ గ్రంథము కొరకైనా నీ తీర్మానం ఏంటి? ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రము నీలో నాలో ఉంటాయి. ఈ ధర్మశాస్త్రము కీర్తనకారుడి యొక్క వెలుగులో 5 పుస్తకాలే. 5 పుస్తకాలు కలిగిన ఈ ధర్మశాస్త్రమే కీర్తనకారుని యొక్క అడుగులు జారకుండా నిలపగలిగితే 66 పుస్తకాలు కలిగిన, అంటే ఆయనతో పోలిస్తే 61 జత చేర్చాడు. 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధమైన గ్రంథం మన హృదయ అంతరంగాల్లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అదే నా తృష్ణ, అదే నా దప్పిక. ఇట్స్ మై కమిట్మెంట్ టు ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. 66 books, that's none other than the Holy Bible. నీ కొరకు నా కొరకు అనుగ్రహించబడిన వాక్యం ఇది ఎవరి కోసం ఇచ్చావయ్యా? హోషేయ 8:12 ఒక మాట అంట, ఐ హ్యావ్ రిటర్న్ టు హిమ్ the great things of the law, but they counted them as strange things. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును సంపూర్ణముగా వ్రాసి నియమించాను, అయితే వాటి అన్యులుగా ఎంచాడు అన్నాడు. చూడండి, హోషేయ ఈ మాట నిరారోపణ చేస్తూ ఉన్నాడు. దేవుడు నీ కొరకు నా కొరకు రాశాడు, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రము సంపూర్ణంగా రాశాడంట. చూడండి, ఎవరి కొరకయ్యా రాసింది ఈ వాక్యము? నీ కొరకు నా కొరకు రాశాడు. ఎవరు రాశారయ్యా? నేను రాశాను. 40 మంది కంటే ఎక్కువ మంది చేత రాయించుకున్న పుస్తకం అయితే రచయితల గురించి ప్రస్తావించక నేను రాశాను. ఓనర్షిప్. కనుక దేవుడే నీ కొరకు నా కొరకు పనిముట్లను వాడుకొని దీని యొక్క వాక్యాన్ని నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు. ఈ ప్రశస్తమైన వాక్యము నీ కొరకు నా కొరకు రాస్తే నువ్వేం చేస్తున్నావు?
వండరస్ థింగ్స్ ఆఫ్ ద లా అన్నాడు. నిజంగా ఆశ్చర్యకరమైన మాట అది. అతి శ్రేష్టమైన సంగతులను నీ కొరకు నా కొరకు రాశాడు. అయితే ఏమన్నాడు? దేవుని ప్రజలు అన్యములుగా ఎంచిన వారిగా మనం చూస్తాం. వాట్ ఎ ట్రాజడీ, విషాదం. కనుక దేవుడు నీ కొరకు నా కొరకు రాసించినటువంటి ఈ వాక్యము మన హృదయ అంతరంగాలో నిలిచి ఉంటే మనం ఎంత ధన్యులము. అడుగులు జారవు, బలవంతులుగా మార్చబడతాము, శత్రువును జయిస్తాము. వాడు ఆక్రమించుకున్న గోళ్లను బద్దలు చేసి దేవుని కొరకు రాజ్యాన్ని విస్తరింపజేసే పనిముట్లుగా వాడుకోవటానికి. ఓ యవనస్తుడా, ఓ యవన సహోదరి, నా సహోదరుడా సహోదరి, వాక్య కొరకే సరైన దృక్పథము తీర్మానముతో నూతనంగా నీవు సమర్పించుకోవాలని దేవునికి అభిలాష. ఒక యోషియా చేశాడు. తాను నూతనంగా ఈ నిబంధన వాక్యముల కొరకై అప్పగించుకున్నాడు, ప్రమాణం చేశాడు. ఇది నీవు నేను వాక్యం కొరకై అప్పగించుకున్న వారమై, తీర్మానం చేసిన వారమై, దేవా నీ వాక్యము నా కొరకే రాసావయ్యా, నా మాతృభాషలో నాకు అనుగ్రహించావయ్యా, ఇది నాలో నిలిచినట్లుగా, పనిచేయనట్లుగా, గ్రహించినట్లుగా నా మనోనేత్రాలు వెలిగించయ్యా, మీరే బోధించండి అయ్యా. నా అడుగులు జారకుండా నీవే నా అడుగులను స్థిరపరచయ్యా. నీ వాక్యం నన్ను బలవంతునిగా చేసి నీ కొరకేమైనా పనిముట్టుగా నన్ను వాడుకోనయ్యా. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బలమైన బాణములకు ఎలాగ మార్చబడతారో నీ యవన జీవితాన్ని కూడా అలాగూ మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ వాక్యము నీలో ఉందా? రండి ప్రార్థన చేసుకుంటా.